నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వివిధ భవన నిర్మాణ కాంట్రాక్టర్స్తో మంత్రి నారాయణ భేటీ. వివరాలు రాజధాని రిపోర్ట్లో. కొరియాలో స్మార్ట్ ఫుట్వేర్ సంస్థను సందర్శించిన మంత్రి నారా లోకేష్. ఆహ్వానం పలికిన ఫ్యాక్టరీ యాజమాన్యం. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన. బాప్తిజం ఘాట్ స్థలం కేటాయింపు. నాగార్జున యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు ఆరంభం. పూర్వ అధికారులకు అభినందన సత్కారాలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో బుధవారం మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, లేదా అధికార భవనాలు 4026 కావచ్చు, 5 ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ బిల్డింగ్ కావచ్చు, హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, గవర్నర్స్ బిల్డింగ్ కావచ్చు, జ్యుడిషియల్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో షెడ్యూల్ ప్రకారం ఈరోజు వర్క్ జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలది అయితే పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేల యొక్క బిల్డింగ్స్ పూర్తి అయిపోయినాయి. ఎమ్మెల్సీలు అయితే ఈ మంత్ ఎండింగ్కి అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ నెల 15వ తేదీ అఫీషియల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండింగ్కి ఎమ్మెల్సీ ఆల్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జిఐడి వాళ్ళ ప్రొసీజర్లో అధికారులకు అలాట్ చేయబోతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గెజిట్ ఆఫీసర్స్, నాన్ గెజిట్ ఆఫీస్కి యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంత వేగవంతంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ, అటు ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ అయినా, రోడ్లు అంటే ఉత్తర రోడ్ వేయటం కాదండి. రోడ్డు అంటే నేషనల్ హైవే లాగా నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలో రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్, పక్కన డ్రైన్స్ కడుతున్నాయి. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి. దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయటానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారో ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి. కాబట్టి ఇంత టైం లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా ఆ బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా ఆ బిల్డింగ్ల దగ్గర ఉన్నాం. దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఫైనల్ టచెస్ విల్లాస్ దగ్గర ఉన్నాం మనం. అయితే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడితే ఆయనకి తెలీదు. మావిగన్ అసలు మావిగన్ అనేది అసలు నవ్వుతున్నారు అందరూ. ఎందుకంటే మొన్నటిదాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు.
రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ శాఖలోని మున్సిపల్ డిపార్ట్మెంట్లో రియల్ టైం గవర్నెన్స్కి కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని ఇవాళ ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ సెక్రటరియట్లో 2014-19లోనే పెట్టాం. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. అయితే మళ్ళా యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే అక్కడ ఏదైతే సెక్రటరియట్లో ఉందో దాన్ని ఆపరేట్ చేస్తూ వచ్చారు. అయితే మీకు అందరికీ తెలిసిందే, రోజు రోజుకి టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది. సో ఏఐతో అనుసంధానించి లేటెస్ట్ టెక్నాలజీతో ఇక్కడ సిఆర్డి ఆఫీసులో ఈరోజు ఈ యొక్క కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని పెట్టడం జరిగింది. దీని మీద సెక్రటరీ గారు మరియు మా సిడిఎంఏ గారు అనేక దఫాలు డిస్కస్ చేసి లేటెస్ట్ టెక్నాలజీతో మొత్తం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అటు సాలిడ్ వేస్ట్ కావచ్చు, ఎందుకంటే ప్రజలకు మేజర్ సమస్య సాలిడ్ వేస్ట్, రోజు వచ్చే చెత్త, లిక్విడ్ వేస్ట్ రెండవది, అంటే మన డ్రైన్స్, బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ఎప్పటికప్పుడు బయటికి ట్రీట్ చేసి పంపించడం, అది రెండవ మేజర్ సమస్య. డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆ వాటర్లో క్వాలిటీ ఉందా లేదా, క్వాలిటీగా ఇస్తున్నా లేదండి. మూడోది గుంటలు లేని రోడ్లలో గుంటలు లేకుండా ఉండే విధంగా ఆ లైట్స్, మెయిన్గా ఇవి కోరుకుంటారు. వీటి తర్వాత నెక్స్ట్ పార్కులు కావచ్చు, అనేకమైన మున్సిపాలిటీ యొక్క బాధ్యతలు ఉన్నాయి. ఈ యొక్క వీటిలన్నిటి కూడా సెంట్రలైజ్డ్గా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయటం. 123 మున్సిపాలిటీస్లో ఏ వార్డులో ఏ వీధిలో ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేసే విధంగా ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. దీన్ని ఈరోజు యాక్చువల్గా మన సిడిఎంఏ గారు దీన్ని మొత్తం ఆయనే ప్లాన్ చేసి విత్ టెక్నికల్ పీపుల్తో అందరూ కలిసి ఈరోజు ఇనాగరేషన్ చేశారు. ఖచ్చితంగా దీనివల్ల 2014-19లో అయితే ఆ రోజు నేను మంత్రి అయిన తర్వాత ఆ రోజున్న కమిషన్తో కూర్చొని డిస్కస్ చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్, 110 మున్సిపాలిటీస్లో ఒక 20,000 ప్లేసుల్ని బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే రోజు ఎక్కువగా చెత్త తీసుకొచ్చేయటం, క్లీన్ కానివి, హోటల్స్ ఉండే దగ్గర, హాస్పిటల్స్ ఉండే దగ్గర, మార్కెట్ ప్లేస్లో, అటువంటి 110 మున్సిపాలిటీస్లో 20,000 మేము టార్గెట్ పెట్టుకున్నామంటే ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటి గ్రీన్ స్పాట్స్గా మార్చాలంటే మోర్ ఫోకస్ ఆన్ దట్. రెగ్యులర్గా ఎవరైతే క్లీన్ చేస్తుంటారో ఆ క్లీన్ చేసే ముందు యాక్చువల్గా ఫోటో తీసి అప్లోడ్ చేయాలా, క్లీన్ చేయగానే మళ్ళీ ఫోటో కొట్టాలా, ఆ టైమింగ్స్ ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యే విత్ జియో కోఆర్డినేట్స్. అలాగే యాక్చువల్గా చేయటం వల్లనే 2014-19లో సిస్టమ్ అలా డెవలప్ చేసాం. దక్షిణ కొరియాలో ఏపీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బుధవారం ఫుట్వేర్ తయారీ సంస్థను సందర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ కొరియా బుసాన్లోని ప్రఖ్యాత మెడికల్ డివైజ్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షువాల్స్ ఫ్యాక్టరీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం సందర్శించారు. రక్త ప్రసరణను ఉత్తేజపరచడం, కండరాల అలసటను తగ్గించడానికి మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్లు, చిప్ల అంతర్నిర్మిత టెక్నాలజీతో షూస్ తయారీ విధానాన్ని మంత్రి లోకేష్ ఆసక్తిగా తిలకించారు. నడకలో అసౌకర్యాన్ని తగ్గించి పాదాలను ఆరోగ్యవంతంగా ఉంచడానికి ప్రత్యేకమైన మెడిచియో వైబ్రేషన్ చిప్లను అమర్చే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా షువాల్స్ ప్రతినిధులు మంత్రికి వివరిస్తూ మ్యాగ్నెటిక్ థెరపీ, షాక్ అబ్జార్బెన్స్, కూలింగ్ సోల్స్, యాంటీ బ్యాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో ఎంఎఫ్డిసి సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్తో కలిసి ఏఐ స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. థెరపిటిక్ షూస్ను చేతితో తయారు చేయడమే గాక స్మార్ట్ హెల్త్ కేర్, నొప్పి నివారణ కోసం ఎర్గోనమిక్ డిజైన్ను వైద్య సాంకేతికతతో మిళితం చేసి బూట్లను తయారు చేస్తామని వారు తెలిపారు.
మెడికల్ అండ్ ఎర్గోనమిక్ టెక్నాలజీలో తాము పేటెంట్ కలిగి ఉన్నట్లు చెప్పారు. అరికాళ్లలోని గాలి ప్రసరణకు అనుమతించి తద్వారా పాదాలను చల్లగా దుర్గంధరహితంగా ఉంచే విధంగా ఇన్వెన్షియో కూలర్ సిస్టమ్ అమర్చుతున్నట్లు తెలిపారు. మంగళగిరి 15వ వార్డు బాప్టిస్టుపేటలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, వేమూరి మైనర్ బాబు, సంఘ పెద్దలు నందిగమ వసంతరావు, కలకోటి దేశయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అనేక మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అంతా కూడా వారికే చెందుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో అనేక కమ్యూనిటీ హాల్స్ను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున ఎప్పటి నుంచో మంగళగిరి పట్టణంలోని బాప్టిస్ట్పేట వాసులు కానివ్వండి, మంగళగిరి పట్టణ ప్రజలు చిరకాల వాంఛించినటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ఈ రోజున మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 1.5 కోటి నిధులు నారా లోకేష్ బాబు గారి కృషితో ఈ కమ్యూనిటీ హాల్కి కేటాయించడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ కింద గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఒక్కొక్క ఫ్లోర్ కూడా 1800 SFT, 2 ఫ్లోర్లు కలిపి దాదాపుగా 3600 SFTతో ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పెళ్ళిళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నా మొదటి ఫ్లోర్లో భోజనాల కార్యక్రమం పూర్తి చేసుకోవచ్చు. ఎంతో సౌకర్యవంతంగా అందరికీ అందుబాటులో ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ కూడా తీరబోతుంది. మనందరి తరపున కూడా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సంక్షేమ అభివృద్ధితో పరుగులు తీస్తూ ఉంది. ఏదైతే నారా లోకేష్ గారు రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి వారు మాకు చాలా ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్ అడగడంతో మంగళగిరి పట్టణంలోనూ దరిదాపుగా 7 కమ్యూనిటీ హాల్స్, పార్కులు, తన సొంత నిధులతో స్కూల్స్ అభివృద్ధి, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా మంగళగిరి శ్రీశైల నగర్ దగ్గర 13 సెంట్లు ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఈ రోజున శంకుస్థాపన చేసుకోవటం, ఏదైతే బాప్టిస్టుపేట కానీ మంగళగిరిలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు దగ్గర 20-30 సంవత్సరాలుగా ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కళ నెరవేరే విధంగా ఈ రోజున శంకుస్థాపన చేయటం, అది కూడా ఏదైతే మంగళగిరి తెనాలి రోడ్డు హైవే పక్కనే ఈ నిర్మాణం జరగటం కూడా, ఇక్కడ పార్కింగ్ కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రాంతంలో ఈ నిర్మాణం జరగటం. ఈ సమయంలో మన నియోజకవర్గ మరి ప్రముఖులైనటువంటి మరి లోకేష్ గారు మరి మొట్టమొదటిగా మా సంఘానికి బాప్టిస్టుపేట 15వ వార్డు ఆ సమాధుల యొక్క బెరిల్ గ్రౌండ్ అంతా ఎంతో నీట్గా చేసి మాకు అప్పగించారు. అందుని బట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా వారు అప్పటిలో ఎన్నికల సమయాల్లో ప్రామిస్ చేశాడు, మీకు నియోజకవర్గం అనుకున్న దాని ప్రకారంగానే మరి ఆయన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి మా బాప్టిస్టుపేట 15వ వార్డు వారందరికీ కూడా మరి అందిస్తున్నాడు. అందుని బట్టి కూడా వారికి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయితే ఈ సమయంలో వారికి ఇచ్చేసినటువంటి అధికారులకు కూడా అభివృద్ధి ప్రదాత మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారి చొరవతో మరి ఎన్నో సంవత్సరాల కళ ఈ బాప్టిస్టుపేటకి మరి నెరవేర్చినటువంటి ముందుగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి నారా లోకేష్ గారు మరి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో మరి ఇక్కడ కూడా ఎస్సీ కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయటము, మరి ఆయన యొక్క కృషికి మన బాప్టిస్టుపేట సంఘస్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లా ఇది 2 ఫ్లోర్లతో కూడుకున్నటువంటి భవన నిర్మాణము 1,50,00,000తో మరి ఈ యొక్క వ్యాయామం అవుతుంది. దీనికి మరి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారికి, మున్సిపాలిటీ కార్పొరేషన్ సిబ్బంది వారికి కూడా
బాప్టిస్ట్ పేట ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కమ్యూనిటీ హాల్ గురించి లోకేష్ గారికి తెలియజేసిన వెంటనే లోకేష్ గారు స్పందించి మాకు శాంక్షన్ చేశారు. వారికి బాప్టిస్ట్ పేట తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు తెలుసా, ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వస్థలం ఏది? ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు ఆరంభమయ్యాయి. ఓ రిపోర్ట్. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం డాక్టర్ హెచ్హెచ్ డైక్మెన్ ఆడిటోరియంలో పూర్వ ఉన్నతాధికారులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపకులపతి ఆచార్య ఎంకే దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల సరసన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. బోధన, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలని సూచించారు. విశ్వవిద్యాలయం ప్రారంభ దశలో ఎదురైన సవాళ్లను గుర్తు చేస్తూ నేడు ఆధునిక వసతులతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపకులపతులు ఆచార్య బి శ్యామ్ సుందర్, ఆచార్య కెఆర్ఎస్ సాంబశివరావు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య కె రత్నశీలామణి, రెక్టర్ ఆచార్య రామినేని శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, పాలక మండలి సభ్యులు, అధ్యాపకులు, అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పూర్వ ఉన్నతాధికారులను సత్కరించారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వాళ్ళ నమ్మదగిన వ్యక్తిగా పనిచేసే అదృష్టం. అకాల్ బ్యాక్ రైట్ ఫ్రమ్ బాలయ్య గారి దగ్గర నుంచి భాస్కర్ రెడ్డి గారు, రాజా రామ్మోహన్ గారు అందరూ చెప్పుకుంటూ పోతుంటే టిల్ మై రిటైర్మెంట్ వీఆర్ రావు. అవి నా తల్లిదండ్రులు నన్ను చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. ఈ యూనివర్సిటీ ముందు నుంచి ఎప్పుడు వెళ్తున్నా నా భార్య సలహా మేరకు చెప్తున్నాను, రిపీట్ చేసి అనంత కోటి నమస్కారములు, అనంత కోటి ధన్యవాదములు, అనంత కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్తాను. Because it has given me all the privileges in multifaceted directions, both in administration as well as in academics. వివిధ ప్రాంతాల్లో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి రాజీవ్ గృహకల్ప వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద బుధవారం ఆయన జయంతి కార్యక్రమం జరిగింది. అడ్వకేట్ కోసనం శ్రీనివాసరావు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. జయంతి కార్యక్రమాన్ని రాజీవ్ గురుకల్పలో ఎంతో ఘనంగా చేయటం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం జీవితంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనని ఎవరు మన జీవితంలో మర్చిపోలేరు. ఒక స్వర్ణయుగం లాంటిది.
కారణం ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, ఇలాంటి టైంలో ఆయన పుట్టినరోజు సందర్భంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. శ్రీనివాస్ గారిని అభినందిస్తూ, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిది. మనం అందరం కూడా ఆలోచించండి, వేరే కోర్టులంతా మధ్యతరగతి కంటే కింద ఉన్నాళ్ళు. ఈ స్థలాలన్నీ కూడా చిట్కోయిలు కానీ, ఇటు రాజీవ్ గృహాలకు కానీ, ఇవన్నీ కూడా స్థలం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి టైమే. 25 ఎకరాలు ఇచ్చారు. వీరి టైంలోనో రాజీవ్ గృహకల్ప కట్టారు, తర్వాత ఇది కట్టారు. సరే, దీని భాగవతం, దీని కథలన్నీ మీకు తెలుసు, నేను చెప్పను, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా, ఇక్కడ ఉన్నారు కాబట్టి మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వంలో ఉన్న ఎవరు మనకి మంచి చేస్తున్నారు, ఏ వ్యక్తులు మధ్యతరగతి కంటే కింద ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఆ ప్రభుత్వం మనకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది ఆలోచించుకోగలిగితే మంచి ప్రభుత్వాలు వస్తాయి. ఆలోచన పొరపాటు జరిగితే ఇవాళ అనుభవిస్తున్నామే, ఏ స్కీములు లేవు. నెల వచ్చేప్పటికి ఆయన ఎక్కడో చోట మీటర్ నొక్కోడు, మన ఇంట్లో కొద్దిగా డబ్బులు వచ్చాయి, రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్లు. ఇక్కడంతా మధ్యతరగతి కుటుంబీకులు చదువుకునే పిల్లలకి ఇవాళ ఏంటి పరిస్థితి? అట్లాగే ఆరోగ్యశ్రీ వాళ్ళ పరిస్థితి అంటే పలికవాళ్ళు లేడు ఇవాళ. ఇదిలా ఉండగా మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంతో ఘనంగా ఆయనకి నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని కార్యకర్తలందరూ కూడా చేపట్టారనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా. ఒకసారి నిజంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని సమాజంలో ఉన్నటువంటి పేద బలహీన వర్గాలు, రైతులు ఎవ్వరూ కూడా మర్చిపోలేనటువంటి పరిపాలన ఆయన చేశాడనేది వాస్తవమైనటువంటి విషయం. ప్రతి వాస్తవానికి కూడా మనం అన్ని విషయాలను కూడా మనం ప్రజలకు చెప్పేటటువంటి అవకాశం ఉంది. చేసినటువంటి మంచి పనులు తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా. నిజంగా ఆయన పరిపాలన విధానాన్ని ఏనాడు కూడా గతంలో కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత చేపట్టినటువంటి పథకాలు ఎవ్వరూ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. సమాజాన్ని అర్థం చేసుకొని, ఈ సమాజంలో పేద వర్గాలు ఉన్నారు, తెలంగాణ ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు సంక్షేమ పథకాలు రుచి చూపించిన మహానేత, మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఇవాళ మంగళగిరి పట్టణమే కాదు, ఒక్క మంగళగిరి కాన్స్టిట్యున్సీ కాదు, మన రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు ఊరు వాడలా కూడా జరుగుతున్నాయి. దానికి అర్థం ఏంటంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో, ప్రజల యొక్క మంచిని కోరి, ప్రజాహితం కోరిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అనే ఈ రాజకీయాల్లో ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఎవరైనా అంతకు ముందున్న విధానాలు ఎట్లాగుంటాయి, సంక్షేమ పథకాల దగ్గర నుంచి పేదవాడి గురించి ఆలోచించి ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా అంతకు ముందు ఎట్లా ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి. ఇంకా తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్లో వైఎస్ఆర్ అండ్ కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి,
తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి పట్టణంలోని వైఎస్ఆర్ సెంటర్ నందు ఈరోజు మన వైఎస్ కల్లం రాజశేఖర రెడ్డి గారి ఏర్పాటు చేసిన ఈ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే జీవోత్సవం లేకుండా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని తన పాదయాత్ర ద్వారా అధికారంలోకి తీసుకొచ్చి తన పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళగా చూపించి సంక్షేమాన్ని ప్రజలకి రుచి చూపించి దాంట్లో ఫీజు రీంబర్స్మెంట్ కానీ అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ జలయజ్ఞం ద్వారా రైతులకి పంట పొలాలకి నీళ్లు ఇవ్వడం ద్వారా అయితేనేమి అట్లాంటి అనేక సంక్షేమ పథకాలను చేస్తూ మళ్ళీ 2009లో కూడా ఎటువంటి పొత్తు లేకుండా నేను సింగిల్గానే వస్తానని చెప్పి ఆయన ఎలక్షన్లో పోటీ చేసి 2009లో కూడా మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ని రెండోసారి కూడా అధికారంలో తీసుకొచ్చి ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఒక ముఖ్యమంత్రి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు పరిపాలించడం కాదు, ఆయన ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక నాయకుడిగా ఎంతో గొప్పగా అన్ని రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉండే అందరికీ కూడా మనసులో గుర్తుండిపోయే విధంగా పరిపాలన చేసి చూపించాడు. దురదృష్టవశాత్తు ఆయన 2009లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చనిపోవడం జరిగింది. కానీ ఈ రోజుకి ఎప్పటికీ కూడా ఆయన ప్రజల హృదయాల్లోనే ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఆ తర్వాత జగన్ గారి పరిపాలనలో కూడా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమాలని కొనసాగిస్తూ ఇంకా కొత్తగా సంక్షేమాలను కూడా తీసుకొచ్చి జనరంజకమైన పరిపాలన చేశారు. ఆ కూటమి అబద్ధాల ద్వారా ప్రజలందరూ కూడా ప్రభావితం అయ్యి అధికారాన్ని కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఖచ్చితంగా నేను మీకోసమే ఉంటానని చెప్పి ఆయన మీకోసమే పోరాడతానని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ఎక్కడికైనా కూడా ఆయనే ముందు వరుసలో నుంచొని ప్రజల తరఫున ఏదైతే బాధ్యత ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాడు అది అనేక సంఘటనలో కూడా తెలుస్తూ ఉంది. కావున రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 29లో మనం అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ సంక్షేమ అభివృద్ధి పరిపాలనని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పంతగాని రమేష్ ఆధ్వర్యాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉయ్యూరు సతీష్ రెడ్డి, రమేష్, గద్దెల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట. సంస్కృతి అంటే మనసును విశాలంగా మార్చుకోవడం. జవహర్లాల్ నెహ్రూ. పెదవడ్లపూడిలో నూతనంగా నియమితులైన బి బోర్డు మెంబర్ అన్నే నందకిషోర్ను బీజేపీ నాయకులు సత్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడిలో ఇటీవల నూతనంగా నేషనల్ బి బోర్డు మెంబర్గా నియమితులైన అన్నే నందకిషోర్ను ఆయన నివాసంలో బుధవారం పలువురు బీజేపీ నాయకులు కలిసి అభినందించారు. నందకిషోర్ను బీజేపీ కోస్తా ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ తుళ్లిమిళ్లి రామకృష్ణ యాదవ్ పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ రూరల్ అధ్యక్షులు చౌహాన్ సింగ్, కర్ణ రోసయ్య, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, ఆడిటర్ అరివేణి వెంకట్రావు, బీజేపీ నాయకులు పడమటి రాధాకృష్ణ, పోలిశెట్టి సోమశేఖర్, బొమ్మనబోయిన రాజేంద్ర, ఉద్దంటి నాగేంద్రబాబు, బేతపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రియమిత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నే నందకిషోర్ గారికి జాతీయ తేనెటీగల సంస్థలో జీవితకాల సభ్యునిగా అవకాశం రావటానికి మా అందరికీ చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మరి వారు ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా నాయకుడిగా సేవలు అందిస్తూ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి. మరి అలాంటి నందకిషోర్ గారిని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, అలాగే బీజేపీ పూర్వ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సహకారంతో మరి జాతీయ బీ బోర్డుకి జీవితకాలపు సభ్యునిగా అవకాశం ఇప్పించడం అనేది వారి మిత్రులుగా మాకెంతో ఆనందంగా సంతోషంగా ఉంది. మరి ఈ జాతీయ బీ బోర్డు ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని
రైతులకు, యువతకు ఉపాధిని కల్పించే దిశగా ఈ యొక్క సంస్థని బలోపేతం చేసే దిశగా పనిచేస్తానని, ఇలాంటి వ్యక్తుల ద్వారా మరి ఆ యొక్క పదవులకే వన్నె తెచ్చే విధంగా పనిచేసే విధానం మరి మన పెద్దలు, నాయకులు గుర్తించి ఇలాంటి సముచిత స్థానం ఇవ్వడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది. మన ఆత్మీయులు, మనకి చిరుకాల నుంచి ఎప్పుడు పరిచయస్తులు, వారికి ఈ యొక్క బాధ్యత రావటం మనందరికీ ఆనందం అండి. వీరికి ఇచ్చినటువంటి బాధ్యత చాలా ప్రజలకు ఉపయోగపడేది. ఈ రోజుల్లో తేనె దొరక్క మార్కెట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు రకరకాల మాయ తేనెలతో. వీరి ఆధ్వర్యంలో రైతు సోదరులు ఈ తేనెటీగలు పరిశ్రమలు పెట్టి వాటిని అభివృద్ధి చేసి వారు తద్వారా జీవనం పొందుతూ జనానికి మంచి తేనె అందించే విధంగా వీరు చక్కటి సేవలు అందిస్తారని, అభివృద్ధి చేస్తారని విశ్వసిస్తూ, మా ప్రియమిత్రులు అన్నే నందకిషోర్ గారు నేషనల్ జాతీయ బీ బోర్డు సభ్యునిగా రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పదవికి రావడానికి సహకరించినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పురంధరేశ్వరి గారికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నందకిషోర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా ఈ బీ బోర్డు ఈ సభ్యత్వం రావడం అనేది చాలా ఆనందదాయకం. నేను ముందు కూడా ఇంకా మరిన్ని పదవులు చేపట్టాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. మాకెంతో ఆప్తులు నందకిషోర్ గారికి పదవి రావటం అటు టీడీపీలోను ఇటు బీజేపీలోను అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మరిన్ని పదవులు ఆయన చింతకు రావాలని మేమందరం ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా చిరకాల మిత్రులు, బీజేపీ నాయకులు, బీజేపీకి అనేక సేవలు అందించి ఇవాళ రాష్ట్ర నాయకులుగా పేరుగాంచిన తులిమల్లి రామకృష్ణ గారు, సీనియర్ నాయకుడు బీజేపీ ఎన్నాళ్ళు అశేష సేవలు అందిస్తూ ఉన్న రాధాకృష్ణ గారు, మా చిరకాల మిత్రుడు వెంకటరావు గారు, రాజీ గారు, సోమశేఖర్ గారు, రోసి గారు, నాగేంద్ర గారు, అట్లాగే నా ప్రాణమిత్రుడు ఎంతో కాలం నుంచి నాతో పాటు తెలుగుదేశానికి సేవలు చేస్తున్న వేతపూడి సీను గారు, మా అన్నయ్య చంద్రశేఖర్ గారు, అందరికీ నా నమస్కారాలు. వెంకటరావు గారు అందరికీ నమస్కారాలు. నాకు ఈ బీ బోర్డు, నేషనల్ బీ బోర్డు అంటే ఈ తేనె గురించి తేనెలో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ తేనె పరిశ్రమను మొత్తం డెవలప్ చేయడానికి దానికి ఒక ట్రైనింగ్ క్లాసులు పెట్టి దానికి ఎట్లా తేనె పరిశ్రమ అభివృద్ధి చేయాలో దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి అవన్నీ చేసి వాళ్ళకి తేనె పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఈ బోర్డు అనేది, ఈ కమిషన్ అనేది పెట్టారు. ఈ బీ బోర్డు ద్వారా రైతులకి ఎంత వసతులు ఉన్నాయో, రైతులకి ఎంత మేలు చేయాలో అవన్నీ కూడా నేను ఢిల్లీ నుంచి చూసి లోకేష్ గారు నా మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా నియోజకవర్గం మొత్తం నిర్వహిస్తా అని, తెలుగుదేశం పార్టీ వారు ఏమి చెబితే అది బాధ్యతగా చేస్తానని ఈ సుమాహంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ పదవి వచ్చేందుకు బాగా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి మన మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారికి, అట్లాగే అప్పుడు అధ్యక్షురాలు ఇప్పుడు ఎంపీ పురంధేశ్వరి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిన్నకాకాని నేతన్న సర్కిల్ వద్ద ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇది ఒక సంవత్సర కాలంగా జరుగుతుంది. 6 నెలలుగా ఇంకొంచెం తీవ్రతరం జరిగింది. మేము డిసెంబర్ 4 చేసాం. టీజీ భరత్ గారి హామీతో దాన్ని విరమించుకున్నాం. మళ్ళీ జనవరిలో చేసాం. అలా అడిగితే వాళ్ళకి 20% అమౌంట్స్ని మాకు రిలీజ్ చేశారండి.
పూర్తి అమౌంట్స్ని మీకు 1 మంత్లో క్లియర్ చేస్తామని మన ఏపీఐఐసి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. కానీ తర్వాత ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు మాకు స్పష్టంగా సబ్సిడీ మొత్తాన్ని క్లియర్ చేయట్లేదండి. లాస్ట్కి మేము మొన్న జూలై 1 నుంచి మళ్ళీ ఇక్కడ నిరాహార దీక్షను మొదలుపెట్టాం ధర్నాని. కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయండి, ఎస్సీ ఎస్టీ కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గోదావరి, ఉభయ గోదావరి, విశాఖ, వైజాగ్, శ్రీకాకుళం, ఇటు ఒంగోలు, ప్రకాశం, మొత్తం ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి వాటి నుంచి మొత్తం కొన్ని వందల మంది వస్తూ ఉన్నారండి. ఇక్కడ ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. మేమైతే ప్రభుత్వానికి ఇక్కడ మొన్న వచ్చిన వెంటనే మేము చెప్పాం, ఏపీఐఐసి బిల్డింగ్కి వెళ్ళి మా సమస్యను మీరు ఎప్పటికి పరిష్కరిస్తారు, మీరు ఇచ్చేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పామండి. అది మీరు పర్సంటేజ్ విధానం కాదు, మాకు టోటల్గా మాకు మొత్తం మాకు ఎంత ఉందో ఆ సబ్సిడీ అమౌంట్లో మీరు మొత్తం క్లియర్ చేయాలని చెప్పామండి. అధికారులు సమాధానం చెప్తామన్నారు. దాని నిమిత్తం నిన్న మాకు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు కొంచెం సానుకూలంగా స్పందించారు. మీ సమస్యను మీరు పరిష్కరిస్తామని చెప్పారండి. ఆయన సహకారంతో మాకంతా పాజిటివ్ రావాలని, మీడియా ప్రతినిధులు మీ సహకారం మాకు అందించాలని కోరుకుంటున్నాం. మేము గత 7 నెలలుగా అయితే చాలా తీవ్రంగా ఈ ధర్నా చేస్తున్నాము. నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ని అయితే మా వాళ్ళు కలవడం జరిగింది. ఆయన స్పందన అయితే పాజిటివ్గా అనిపించింది సార్. ఆయన ఇంకొకటి ఏంటంటే ఈరోజు మాకు టిఫిన్స్ ఏంటి, మీల్స్ ఏంటి ఆయనే ప్రొవైడ్ చేశారు. ఈ మీడియా పూర్వకంగా సార్కి ఒకటే చెప్పుకుంటున్నాను సార్ ఇక్కడున్న మాకు ఆకలి తీర్చారు సార్. ఇంటి దగ్గర మేము చంటి బిడ్డలను వదిలేసి వచ్చాం సార్. వాళ్ళ ఆకలి కూడా తీరుస్తారని ఆశిస్తున్నాను. అది ఎలాగంటే మాకు 100% సబ్సిడీస్ రిలీజ్ చేసి వాళ్ళ ఆకలి కూడా తీరుస్తారని ఆశిస్తున్నాం సార్. మేము 2021 ఏప్రిల్ 15 నుంచి ఇంతవరకు సబ్సిడీలు రాలేదు. అంతకుముందున జగన్మోహన్ రెడ్డి గారు 2021లో క్లియర్ చేశారు. కానీ 2024లో ఎన్నికల ముందర ఆయన మాకు క్లియర్ చేస్తాడని సబ్సిడీలో చాలా ఆశించాం. కానీ ఆయన ఇవ్వలేకపోయారు. కానీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, మాకు సబ్సిడీలు వస్తాయని చాలా ఎదురు చూసాం. ఈరోజు విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఈ ప్రభుత్వం కలుస్తున్నది. ఇంటింటికి ఒక పారిశ్రామికవేత్తను అంటున్నది. మరి అటువంటప్పుడు విదేశాల పారిశ్రామికవేత్తలు ఇస్తున్న ప్రిఫరెన్స్ మాకెందుకు ఇవ్వడం లేదు? మేము కూడా ఉపాధి కల్పిస్తున్నాం. ఇప్పుడు దగ్గర 8,500 మంది ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రవాణా రంగంలో టిప్పర్లు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు వివిధ రకాలుగా అందరూ పెట్టుకున్న వాళ్ళే. ఒక్క లారీ బయటకు వస్తే జీఎస్టీ వివిధ రకాల పన్నులు కడుతున్నాం. ఒకసారి ఫుల్ ట్యాంక్ డీజిల్ చేస్తే 350 లీటర్లు డీజిల్ ఫుల్ చేస్తే అక్కడి నుంచి ట్యాక్స్ వస్తున్నది. పరోక్షంగా ప్రత్యక్షంగా వేల మందికి మేము కూడా ఉపాధి కల్పిస్తున్నాం. కానీ మా సబ్సిడీలలో మీరు ఎందుకు ప్రభుత్వం వెనక అడుగేస్తున్నదో మాకు అర్థం కాలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. కేంద్రం నుంచి వస్తున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా మాకు ఎందుకు ఇవ్వడం లేదో మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము ఈరోజు రోడ్డున పడ్డాం. మా వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలైనా కూడా 2021 నుంచి 26 అవుతున్నది. 5 సంవత్సరాలు అవుతున్న సబ్సిడీలు ఎందుకు ఇవ్వడం లేదు? మా జీవోలో ఉన్నది 20%, 40% అనేది మా జీవోలోనే లేదు. కానీ ఈరోజు ప్రభుత్వం కేవలం 20% ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. సుమారు నేను 4 వెహికల్స్ ఈ ఎంఎస్ఎంఈ ద్వారా తీసుకోవడం జరిగింది. అంటే సుమారు నాకు 75 లక్షల పారిశ్రామికవేత్తలు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా సబ్సిడీ రిలీజ్ అవ్వాలి. నాకు 20% మాత్రమే సబ్సిడీ రిలీజ్ చేశారు. నేను 2021లో ఈ యొక్క పారిశ్రామికల ద్వారా ఈ స్కీమ్ ద్వారా నేను వెహికల్స్ తీసుకోవడం ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ముందుగా ఈ కేవీఆర్ గారు సుమారు 10 యూనిట్లు తీసుకోవడం జరిగింది ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో. ఆయన పూర్తి పేరు కంచిమర్తి వెంకట్రావు గారు. ఆయనది ఈస్ట్ గోదావరి జిల్లా మద్దూరులంక గ్రామం. ఆయన ఒక మాజీ ప్రెసిడెంట్ కూడా. ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకుని ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో మేము కూడా చిన్న అప్పులు చేసి మరి ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో మేము కూడా లోన్లు తీసుకోవడం జరిగింది. మాకు ఎంతో 2021 ప్రతి నెల ఆగస్టులో అప్పుడున్న ప్రభుత్వం ఆగస్టులో సబ్సిడీలు రిలీజ్ చేస్తానంది. కానీ రిలీజ్ చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో మాకు రిలీజ్ చేయకపోవడం వల్ల లాస్ట్ మంత్ అంటే జూన్ నెలలో ఈ సంవత్సరం జూన్ నెలలో 16వ తారీఖున సుమారు 4-5 సార్లు ఈ కంచిమర్తి వెంకట్రావు గారితో నేను ఏపీఐసిసి బిల్డింగ్కి తిరగడం జరిగింది. లాస్ట్గా 16వ తారీఖున ఈ పారిశ్రామికలకు సంబంధించి ఏడీ గారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు సార్ని కలవడం జరిగింది. ఆయన ఎంఎస్ఎంఈ డే ఈ జూన్ 27వ తారీఖున మీకు ఎంతో రిలీజ్ చేస్తారని చెప్పారు. కానీ మళ్ళీ మేము సార్ని కలిసినప్పుడు ఇది కూడా మీకు క్యాన్సిల్ అయ్యింది, ఇది కూడా కష్టం, ఇప్పుడప్పుడే ఎటువంటి ఆదేశాలు రాలేదు ప్రభుత్వం నుంచి.
నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పడం, సార్ ఆయన వెంకట్రావు గారిని తర్వాత నేను కారులో తీసుకెళ్ళినప్పుడు ఆయన బాధపడడం, తర్వాత వెళ్ళి మనస్తాపం చెందడం, ఆయన యంగగా తిరిగి ఆయన ఒకసారిగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, సుమారు 10 యూనిట్లు ఆయన తీసుకుని దగ్గరగా 4 నాతో ఆయన మాటలు సుమారు 2-3 కోట్లు అప్పు అయిపోయాను, దీనివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయానని ఆయన చెప్పడం, ఈ బాధ తట్టుకోలేక కనీసం ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తిరిగి ఆయన ఆ రోజు కూడా ఇంకా ఈరోజు ఏదో ఒక విషయం తెలుస్తుందని ఎంతో టీవీ చూసే ఆతృతగా ఆయన చూడడం, ఏ విషయం అయింది కూడా ఏది రాకపోవడంతో ఆయన మనస్తాపన చెంది గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. ఎర్రబెల్లం డాన్ బోస్కో ఐసీఎస్ఈ పాఠశాలలో నాయకత్వ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రూరల్ సిఐ చిరుమామిళ్ల వెంకట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫాదర్ చిన్నప్ప, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. Very great pleasure to me. I would like to thank Mr. Principal, Father Chinababu sir and Father Anil Babu sir and all teachers and all dignitaries. It's very great pleasure to me and great honor. Thank you. Are you able to understand in Telugu? Please raise your hands. How many people understand in Telugu? Yeah, good. Because communication is always more effectively. Whenever ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు బుధవారం దుగ్గిరాలలో నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు తాడిబోయిన శివగోపి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైలుపేట బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణకుమారి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుభాని, మాజీ మండల అధ్యక్షులు శృంగారపాటి రత్నం, మాజీ మండల పార్టీ ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, గ్రామ అధ్యక్షులు మల్లెవరపు నాగరాజు, పిల్లి ధర్మరత్నం, ఆలా మహేష్, కూచిపూడి సురేష్, ఉప్పాల ఆనందరావు, పలుకూరు శామ్యూల్, ఇత్తడి రమేష్, తోకల బాలాజీ, దుల్లా బుజ్జి, పన్నాల రామనాథం, టి శ్రీను, వి వెంకట్రావు, ఎండి బాజీ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. విగ్రహానికి పూలమాలలతో సత్కరించుకోవడం జరిగింది. ఆ తదుపరి అక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ ఆఫీస్ నందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు అర్పించి అదేవిధంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటికి కూడా ఈ 77వ జయంతి సందర్భంగా అనేక గ్రామాల్లో రాష్ట్రం అంతటా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి అభివృద్ధిని బట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ జయంతి వేడుకలు అనేవి ఘనంగా జరిపించుకోవడం జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అప్పుడు ఉన్న రోజుల్లో ఆయన ఒక డాక్టర్ గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఉచిత మరి వైద్యం చేయించేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఇచ్చి వైద్యం చేయించుకునే వాళ్ళంట. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని రూపాయి డాక్టర్ అని కూడా పిలిచేవారంట. అయితే ప్రతి ఒక్క సమయంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్ని చేసినప్పటికి కూడా ఓటమి ఎరుగునటువంటి నాయకుడు. మరి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు సుపరిపాలన అందించి ప్రజలను ఎంతో బలోపేతం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆనాటి కాలంలో చదువుకునే విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఉచితంగా చదువుకునేటట్లు చేశారు. ప్రతి ఒక్క బడుగు బలహీన ఆశా వర్గాల ప్రతి ఒక్కరికి కూడా మరి ఆరోగ్యశ్రీ అంటే ఎటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా మరి ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్లు చేశారు. వ్యవసాయ రైతులకైతే ఉచిత కరెంటు, అంతేకాకుండా 108 ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మన రాజశేఖర రెడ్డి గారు ప్రజలందరినీ ఎంతగానో బలోపేతం చేసి మంచిగా అభివృద్ధిని సంక్షేమ పథకాలను అందించి ఎంతగానో మనందరినీ కూడా తీర్చిదిద్దిన విధం మనందరికీ తెలుసు. ఆనాడు మరి మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. ఎటువంటి ఓటమి ఎరుగునటువంటి నాయకుడు ఎవరున్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఈ రోజున అతని యొక్క నీతిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఈ విధంగా జయంతి వేడుకలు జరుపుకోవటం మనందరికి కూడా ఆశీర్వాదకరం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా మనం గమనించుకోవాలి.
తనయుడు తన యొక్క అడుగు జాడల్లో మరొక అడుగు ముందుకు వేసి ఈ రోజున గతించినటువంటి 5 సంవత్సరాల్లో కూడా సుపరిపాలన అందించి ప్రజల్లో మంచి పేరును తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందున్న కాలంలో కూడా ప్రజలందరూ మంచిగా అభివృద్ధి చెందాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలందరూ మంచిగా సుపరిపాలన అందించి మంచిగా ఉంటారని కోరుకుంటున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అధ్యక్షులు మరి తాడిబోయిన శివగోపి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబస్తులకు మా అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ప్రీతమ నాయకులు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మనకి ఇక్కడ దుగిరాల మండలంలో రైలుపేటలోని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే మరియు ఇక్కడ దుగిరాల పార్టీ ఆఫీస్లో కూడా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీ గారు, అట్లాగే మన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అట్లాగే మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బడుగు పేదలకి ఎన్నెన్నో పథకాలు ఇచ్చి ఆయన ఆశాజ్యోతిగా నిలిచి మన మంచి మంచి పథకాలను చేసుకుంటూ, అట్లాగే ఆరోగ్యశ్రీ అనేది ఏంటి, 108 కానీ రైతులకు వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఇదే కాలం పరిస్థితుల్లో మన గవర్నమెంట్లో ఇన్పుట్ సబ్సిడీస్ కానీ ఏమన్నా కానీ చాలా శుభంగా అంది. మాఫీ అనేది చేసి రైతు మాఫీ కాణంలో కూడా రుణమాఫీలో 50,000 కాడ చేసాడు. అది కాణంలో కూడా ప్రతి రైతుకి కూడా 5,000 కాడకి బోనస్ అంటూ ఇచ్చి ప్రతి రైతుల్లోనూ చేశాడు. బాబు గారు రైతులకి మన పంట నష్టాలని అనేటప్పటికీ ఈయన కాదు దాన్ని బంగారం అని చూయించి పేదలకు ఎంతో న్యాయంగా చేసి అట్లా చేశాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకి అన్ని పథకాలు అందించాడు. ఎక్కడుంటే కనుక ఏ పథకాలు ఏమి అమల్లో లేవు, గవర్నమెంట్ మీద బాగా వ్యతిరేకతగా ఉంది. ఆ వ్యతిరేకతను మనం చేసుకొని ఈ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన ఇక్కడికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. మహానేత, ఆరోగ్యశ్రీ రూపకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల అందరికీ వారి అభ్యున్నతికి ఆయన ఎనలేని సేవలు చేశారు. ఎన్నో పథకాలను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతుకి రుణమాఫీ, 108, 104, ముస్లిం మైనారిటీలకి 4% రిజర్వేషన్. వారి అభ్యున్నతికి ఈ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ వల్ల ఎంతో వెనకబడి ఉన్న ముస్లింలు ఈరోజు వారు చక్కగా రిజర్వేషన్ని వినియోగించుకొని డాక్టర్స్, ఇంజనీర్స్ ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఎన్నో చోట్ల ఉన్నారు. అలాగే మన దుగ్రాల్లో కూడా ముఖ్యంగా ఈ పథకం ద్వారా డాక్టర్ సీటు ముస్లిం యువకుడికి వచ్చింది. అతను ఇప్పుడు ఈరోజు డాక్టర్గా ఆయన సేవలు అందిస్తున్నాడు. అలాగే ప్రజలందరి గుండెల్లో ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణిగా నిలిచి ఉన్నాడు. ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కరూ బాధని వ్యక్తపరుస్తుంటారు. అదే బాటలో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు వేస్తానని అందించారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందో ఆయన మనం ఈసారి ముఖ్యమంత్రి చేసుకోలేకపోయాం. కానీ 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా మేమందరం పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మరి మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య గారికి, మన జెడ్పీటీసీ మేకతోటి అరుణ గారికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మండలం పార్టీ ఆఫీస్ నందు వైఎస్ఆర్ పార్టీ నందు రాజారి 77 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులకు, అలాగే పార్టీ ప్రెసిడెంట్లకు, జడ్పీసీ మేడం గారికి, వచ్చే కార్యకర్తలు నా హృదయపూర్వక మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 77 రాజశేఖర్ గారు మరణించగానే 77 జయంతి జరుపుకున్న సందర్భంగా ఈ ప్రజలకు మరవలాని మనిషిగా నిలిచినటువంటి వ్యక్తి మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర్ గారు. రైతు దండగన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఇదివరి రోజుల్లో దండగంట ఇవాళ పండగలాగా చేసి రైతులకు ఎంతో మెప్పించి ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర్ గారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అయితేనేమి, నోట్ల అంశమే ఏ పథకాలు కూడా ప్రజల గుండా నిలిచి ఇవాళ కూడా ఆయన లేకపోయినా ప్రజల గుండా నిలిచి ఎంతో ప్రాణాలు తీసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మరపురాని మనిషిగా నిలిచినటువంటి వ్యక్తి మన వైఎస్
అలాగే తన తోడు మన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రార్థన చేసి ఎంతో చాలా అభివృద్ధి చేసి ఎంతో బాటలో నడిచిన వ్యక్తి. ఈ మనకి కార్యక్రమం వచ్చేసినటువంటి కార్యకర్తలు ఇంకా పకడ్బందీగా 2020 సంవత్సరం కూడా మనమంతా ఐకమత్యంగా నిలిచి జగన్మోహన్ సీఎం గా గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం. టర్మరిక్ సెల్ స్టేట్ కన్వీనర్గా దుగ్గిరాల గ్రామానికి చెందిన మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం దుగ్గిరాల వాసవి సత్రం నందు బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అడప వెంకట్రావు, ఆదివైశ్య నాయకులు చుండూరు మహేశ్వరరావు, పసుపులేటి గణేష్, చల్లా వెంకటరెడ్డి, తాడిబోయిన శ్రీధర్, కారుమూరి మోహన్ రావు, ఉప్పుటూరి శ్రీనివాస్, లంకే పావని, నిడిబోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తికి ఇక్కడ మరి దుగ్గిరాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా గత సంవత్సరాల క్రితం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా కూడా తీసుకొని ఆయన సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంలో మరి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ట్రేడ్ సెల్, టర్మరిక్ సెల్ అనే ఒక సెల్ ఉంది. అనేక రకాల పంటలకు సంబంధించి కిసాన్ మోర్చా సెల్లలో భాగంగా టర్మరిక్ సెల్కి రాష్ట్ర సభ్యులుగా మరి కన్వీనర్గా మరి ఈరోజు కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి ప్రసాద్ గారు నియమించారు, కుమారస్వామి గారు నియమించారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి, మరి దీన్ని సహకరించిన మండలాధ్యక్షుడు అడప వెంకటరావుకి కూడా మేము ఈ యొక్క పదవి దుగ్గిరాల గ్రామానికి రావటం మా అందరికి కూడా ఆనందదాయకము. మరి అదేవిధంగా వారి యొక్క సేవలు ఇంకా మున్ముందు రైతులకు కూడా సేవలు అందించి ఈ యొక్క టర్మరిక్ని మరి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని రైతులకు సంబంధించి విత్తనాల విషయంలో కానీ, పంట పండే విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ వీరి యొక్క సేవలు, మరి ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న కిసాన్ మోర్చా వారికి తెలియజేసి రైతులకు మంచి సేవ చేస్తారని చెప్పి సభాపూర్వకంగా కోరుకుంటున్నాం. జై హింద్. భారత్ మాతాకి జై. మన జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారి ఆదేశాల మేరకు మన దుగ్గిరాల మండలంలో ఉన్న కొంగర జోగేంద్ర ప్రసాద్ గారికి టర్మరిక్ సెల్ కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఏపీ బీజేపీ కిసాన్ మోర్చాలో భాగమైన టర్మరిక్ సెల్ స్టేట్ కన్వీనర్గా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన చిగురుపాటి కుమారస్వామి గారికి, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ శ్రీ ఎన్ మధుకర్జీ గారికి, అలాగే గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చెరుకూరు తిరుపతిరావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఆదరించి ఇటువంటి పోస్ట్ ఇవ్వటం నాకు నిజంగా గర్వకారణం. నేను ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూనే ఉన్నాను, ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతగా నిర్వహించి రైతుల సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఈరోజు దుగ్గిరాల గ్రామం మరియు దుగ్గిరాల మండల పరిసర ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులకి మంచి శుభవార్త అందింది. ఏమనగా మన కొంగర జోగేంద్ర ప్రసాద్ గారికి రాష్ట్ర టర్మరిక్ సెల్ కన్వీనర్గా ఇవ్వటం చాలా అదృష్టం. దుగ్గిరాల మండల బీజేపీ చరిత్రలో ఒక కన్వీనర్గా ఆయన మొట్టమొదటి వ్యక్తి అని నేను భావిస్తున్నాను. ఇలాంటి పదవులు, పెద్ద పదవులు ఒక సీనియర్ నాయకులు రావటం దుగ్గిరాల గ్రామం ఎంతో అదృష్టం చేసుకుంది. ఎందుకంటే దుగ్గిరాల గ్రామంలో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, బీజేపీ కార్యక్రమాలు ఏదైనా సరే జోగేందర్ గారి నాయకత్వంలో నేను పుట్టముందు నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ, నేను ఎదుగుతూ ఉండగానే ఈ కార్యక్రమాలు చూస్తూ, నేను కూడా ఒక పెద్ద ఒక 80-90 వయసు వచ్చేదాకా కూడా వారిని 100 ఏళ్ళు పై కూడా ఇట్టడి కార్యక్రమాలు చేస్తూ వారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, పాడి పంటలతో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆ దేవుణ్ణి మనసా వాచ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు.
విజయవాడలోని ఈ నెల 5న జరిగిన అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనంలో దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన గంగాశ్రీ కవి డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు సాహిత్య సేవ కళానిధి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. విజయవాడలోని ఈ నెల 5న జరిగిన అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనంలో దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన గంగాశ్రీ కవి డాక్టర్ రంగిశెట్టి రమేష్ బాబు సాహిత్య సేవ కళానిధి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో నవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనంలో రమేష్ బాబు ద్విశతాధిక పురస్కారం తీసుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞాపికను ప్రశంసా పత్రాన్ని అందించి సన్మానించారు. పురస్కారాన్ని శ్రీశ్రీ కళావేదిక కళారత్న డాక్టర్ కత్తిమండ ప్రతాప్, డాక్టర్ పి పార్థసారథి, జాతీయ సంస్థ మహిళా అధ్యక్షురాలు జి ఈశ్వరి భూషణం, మహాకవి కావూరి శ్రీనివాస శర్మ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారాన్ని అందుకున్న రమేష్ బాబును కళావేదిక ప్రధాన కార్యదర్శి ఆళ్ల నాగేశ్వరరావు, కోశాధికారి కొప్పరాజు విజయ్, సారథిబాబు, ఉపాధ్యక్షులు చందు సూర్య, చిలువురుకు చెందిన ఏళ్ల జయలక్ష్మి, ఎండి నిజాముద్దీన్, పినపాటి జీవన్, తోటకూరి సీతారామయ్య, కుర్రా సీతారామయ్య, మన్నే వెంకట చౌదరి, ముసునూరి కరుణాచంద్, గద్దె శ్రీనివాస్, మన్నవ మౌలయ్య, ఎడ్ల బాలకృష్ణ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాసరావు, ఎడ్ల రామారావు, కేశంనేని శ్రీ అనిత, షేక్ జబీన్, మహంకాళి దేవస్థానం సిబ్బంది అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. మిత్రులు శ్రీనివాస శర్మ గారు శ్రీనాథ కవి సార్వభౌమ మంచస్తుల వారు. శ్రీనాథుడి యొక్క కవిత్వం అంటే నాకు చాలా ప్రాణం. ఇందాక మన సోదరు చెప్పారు, శ్రీనాథుడు రాసిన చాటువులు, చిన్న చిన్న రాళ్ళు చెల్లారి దేవుళ్ళు, నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు, జొన్న సతకూడు సత్పంగులు చేడు, రసికుడు పోవ పల్నాటి ఇసగంగా రంపైన ఏరుకులు ఒడుకుని వసు దేవుడైన భూమితున్న కుసుమాస్తుడైన జొన్నకూడే కొడుసా సిరిగలవానికి తెల్లని తనులు 16,000 తగ్గ పెరుగులాట తిరిపెమ్మ నాకు ఇద్దరాండ్ల పరమేశ గంగా విడు అయ్యా పాలతీసాలు. అట్లా అలాగే ఎందుకు చెప్తున్నానంటే శ్రీనివాసుడు రాసినటువంటి కాశీఖండంలో గోమాయక మీద వర్ణనతో నిన్ననే ఒక పాట రాశాను. చందూరు భగనాముఖి అమ్మవారి దేవస్థానం ఇనాగరేట్ చేయబోతున్నాను. అది కావూరి శ్రీనివాస శర్మ గారికి మన గ్రూపులో కూడా పెడతాను. అలాగే ఈ సభకు వచ్చినటువంటి పెద్దలు, కవులు అందరూ కూడా మహాకవి శ్రీశ్రీ గారి నవ్య కవితల మమతల జల్లుల హరివిల్లుల సెలయేటి కలగల కిందసారి కదలికల గోదావరి కలగల గంగమ్మ వరవడిల ఆకాశాన హరివిల్లుల తొలి వృషస్సులో కవి మనస్సులో మెలిసిన కావ్యకన్యల అందరూ నిత్య నూతనంగా చల్లగా ఉండాలని ఆ కంచెలకు మనం బాధిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. విజయవాడ ఇస్లాంపేట రైల్వే స్టేషన్ వద్ద షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ఈ నెల 11వ తేదీన మైనార్టీస్ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా 2026 నిర్వహించడం జరుగుతుందని కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం తెలిపారు. జాబ్ మేళా 11న మెగా జాబ్ మేళా విజయవాడలో ఇస్లాంపేట రైల్వే స్టేషన్ వద్ద గల షాజహార్ ముసాఫిర్ ఖానాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ మైనార్టీస్ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా 2026 జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి బుధవారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలియజేస్తా ఉన్నాం. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, లాజిస్టిక్, రిటైల్ రంగంలో 2,500 నుండి 3,000 వరకు వివిధ హోదాల్లో ఉద్యోగ కల్పన జరుగుతుందన్నాం. 60 నుండి 70 ప్రముఖ జాతీయ అంతర్జాతీయ సంస్థలు మేళాలో పాల్గొనున్నాయి. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుంది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కోర్సులకు చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు అర్హులు అన్నారు. ఆసక్తి గల యువకులు QR కోడ్లో ద్వారా బయోడేటా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మరి ఫారూక్ గారికి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముష్తాక్ గారికి ప్రత్యేకంగా మైనార్టీస్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి లోగడ
మరి వర్క్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా 250 మంది 500 మందికి విద్యావేత్తరాలు అందించినటువంటి ప్రభుత్వానికి మరి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాలో ముష్తక్ ఆధ్వర్యంలో మరి ఫారూక్ గారు మరి నిర్ణయం తీసుకున్నారు. ఈ నియోజకవర్గం నారా లోకేష్ గారు విద్యార్థి యువకులకు మైనార్టీలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. చరిత్రాత్మకమైనటువంటి మైనార్టీల కోసం ఉద్యోగ మేళాన్ని విజయవాడలో మరి జరగబోయే కార్యక్రమం విజయం చేయాల్సిందిగా కోరు. నిర్మల హైస్కూల్లో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని నిర్మల పాఠశాల యందు విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ రాజ్ విచ్చేశారు. విద్యార్థులు స్వాగతం అంటూ నృత్య గానంతో అతిథులను ఆహ్వానించారు. పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ జాన్పాల్, ప్రిన్సిపల్ సిస్టర్ జ్ఞాన సౌందరి, ప్రతాప్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి అందరిలో ఆనంద కాంతులను నింపారు. తదనంతరం పాఠశాల జెండాను ఎగురవేశారు. ప్రిన్సిపల్ సిస్టర్ జ్ఞాన సౌందరి విద్యార్థి నాయకుల చేత ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చూడముచ్చటైన కవాతును నిర్వహించి చూపరులకు నయనానందం కలిగించారు. కొందరు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ యొక్క ప్రాముఖ్యతను అర్థవంతంగా వివరించి అందరి మన్ననలను అందుకున్నారు. నిర్మల పాఠశాల స్థాపకులు కరెస్పాండెంట్ సిస్టర్ జాన్పాల్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులు యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వారధి వంటి వారు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రతికూల ఆలోచనలు పక్కనబెట్టి అనుకూల ధోరణితో ముందుకు వెళ్లాలని, సామాజిక బాధ్యత, సహాయం చేసే మనస్తత్వం, త్యాగనిరతి, నైతిక విలువలు కలిగి తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. డాక్టర్ ప్రతాప్ రాజ్ మాట్లాడుతూ నాయకుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలని, చిరునవ్వుతో, వినయ విధేయతలతో ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉండాలని, స్వార్థం విడిచి మేలు చేయుటకు పూనుకోవాలన్నారు. ప్రిన్సిపల్ సిస్టర్ జ్ఞాన సౌందరి మార్చ్ ఫాస్ట్ విజేతలను ప్రకటించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఒక మంచి నాయకుడు కేవలం మార్గాన్ని చూపడమే కాకుండా ఆ మార్గంలో నడిచేలా ప్రోత్సహించాలని, ఇతరులలో నాయకత్వ లక్షణాలను మేల్కొల్పాలని సందేశాన్నిచ్చారు. ఈ లీడర్షిప్ ఇన్స్టిలేషన్ ప్రోగ్రాంలో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచి ఉన్నారు. అయితే ఈ స్కూల్లో ఉండేటువంటి గొప్ప లీడర్ యొక్క లక్షణాలు, నాయకుడి యొక్క లక్షణాలని ఈ స్కూలు పిల్లలకి చదువుతో పాటు నేర్పిస్తున్నారు. అట్లానే ఈ స్కూలు ఒక ప్రీమియం ఇన్స్టిట్యూషన్. ఈ ప్రీమియం ఇన్స్టిట్యూషన్లో పిల్లలకి నాయకుడి యొక్క లక్షణాలు, వాళ్ళు అందరితో పాటు కలిసి పనిచేసేవాడే నాయకుడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చదువుతో పాటు టీచర్స్ నేర్పిస్తున్నారు. అట్లనే పిల్లల్లో కూడా ఉన్నటువంటి క్రమశిక్షణ జీవితము, వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా స్కూల్ వాళ్ళకి నేర్పిస్తుంది. ఇది వాళ్ళకి ఆదర్శంగా చేసుకొని ఈరోజు ఉన్నటువంటి నిర్మల హై స్కూల్ పౌరులు రేపు మన దేశానికే కాదు ప్రపంచానికి కూడా గొప్ప నాయకులుగా ఈ స్కూలు తీర్చిదిద్దుతుందని నేను ఆశిస్తున్నాను. అలానే జరుగుతుందని నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. శుభోదయం. ఈ రోజున నిర్మలా హై స్కూల్లో యూనివర్సిటీ సెరమనీ జరిగింది. ఈ సందర్భంగా న్యూలీ ఫార్మ్డ్ క్యాబినెట్ లీడర్ 26-27కి ఏర్పాటు చేసిన పిల్లలందరూ ఎంతో చక్కగా మార్చ్ ఫాస్ట్ ద్వారా వాళ్ళ డెడికేషన్ని చాటి చెప్పారు. అలాగే కరెస్పాండెంట్స్ గారు, నేను ప్రిన్సిపల్గా పిల్లలందరినీ అభినందిస్తున్నాము. మరి ముఖ్యంగా తర్ఫీదిస్తున్న పీటీ అందరికీ మరియు మా టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నిర్మలా హై స్కూల్ స్టాండ్స్ ఫర్ యూనిటీ అండ్ డైవర్సిటీ. వి విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్. జై హింద్. ఆత్మకూరులో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కొల్లి శ్యామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు పులివర్తి రాంబాబు, వెంగళ విజయ్, జాలాది ప్రేమ్చంద్, బొమ్ము శ్రీనివాసరెడ్డి, బొమ్ము నాగిరెడ్డి, తురక యేసుబాబు, తురక బుజ్జి, జాలాది ప్రభుదాసు, తిరుమలశెట్టి రవి, రంగిశెట్టి పాములు, బొమ్ము కిషోర్ రెడ్డి, బొర్రా సాంబశివరావు, నేలపాటి యేసుపాదం, సత్యాల రత్నకోటి పాల్గొని నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి గారి 77వ
జయంతి సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. జయంతి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు శత్రువు కూడా శభాష్ అనే విధంగా పరిపాలన అందించారు. ఎంత మంచి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారో అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి కంటే 4 అడుగులు ఎక్కువ వేస్తాను, ప్రజలకి సంక్షేమాలు అందిస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడవటం జరుగుతుంది. ఈరోజు ఇంత ఘనంగా ఆత్మకూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు జరిపించడం మరి ఆత్మకూరు గ్రామ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్యామ్ రెడ్డి గారికి, మిగతా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ విచ్చేసిన వేమారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకొని మా ఆత్మకూరు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై అదేవిధంగా వివిధ విభాగాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మా ఆత్మకూరు గ్రామ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు అందరి సమక్షంలో వారి యొక్క జయంతి పురస్కారాన్ని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానేత గురించి ఒకే ఒక మాట, వైఎస్ఆర్. ఆ మూడు మాటలు ప్రపంచ చరిత్రను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చిన ఆ 3 అక్షరాలు. మరి ఈ రోజున ఆయన గురించి మనం స్మరించుకుంటున్నాము అంటే ఆయన చేసినటువంటి ఎనలేని ఖ్యాతి, ఆ అభివృద్ధి ఈ రోజున మనం స్మరించుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ మహానేత గురించి మరి ఎంతైనా సరే తక్కువే. ఈ రోజున ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిలోనూ ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు. ఇదే నిదర్శనం. కాబట్టి ఆ మహానేతకు మేము అందరం తరఫున ఈ యొక్క రోజున 77వ జయంతిని పురస్కరించి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అలాగే జలయజ్ఞం అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేద పిల్లలకి విద్య, ఎంతో ఉన్నత చదువులకి తోడ్పాటును అందించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో గొప్పగా పరిపాలించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కరువు కాటకాలలో అల్లాడుతూ ఉన్నప్పుడు మెదక్ జిల్లా నుంచి పాదయాత్ర చేసి ఒంటి చేత్తోటి అధికారంలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. గ్రామ కమిటీ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించి కానీ అందరికీ శుభం జరగాలని, రాబోయే ఎలక్షన్ సంబంధించి మళ్ళీ వైసీ జెండా రెపరెపలాడి జగన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుద్దని చెప్పి ఆ 7 కొండలవాడి దయ వల్ల చక్కటిగా పరిపాలన జరిగి సువర్ణ అధ్యాయంతో రాష్ట్ర ప్రజల సుఖశాంతులతో వైద్యానికి సంబంధించి రాజశేఖర రెడ్డి డాక్టర్గా ఎంత చక్కటి కార్యక్రమాలు ఇచ్చారో అంతకంటే గొప్పతనంగా జగన్ చేసి ప్రజలకు సుఖశాంతులు వర్ధిల్లేటట్టు చేస్తారని ఈ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం. నిత్యాపురం వరకు పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో నిత్యాపురం వెళ్ళిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన వెంటనే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి 14 గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకి ఉచిత విద్యుత్ తొలి సంతకం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే డ్వాక్రా మహిళలకి పాల వడ్డీకే రుణాలు, 2 రూపాయలకే కిలో బియ్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ పింఛన్లు 108, 104, మరి బీసీ విద్యార్థులకి బీజీఎం రిజర్వ్మెంటు, రైతులకి రుణమాఫీ, రైతులకి అట్లాగే కౌలు రైతులకి 5,000 రూపాయలు ఉచిత రుణ సదుపాయం, మధ్యాహ్నం బడి పిల్లలకి భోజన పథకం, రైతులకి పాల వడ్డీకి రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిని మేము మనం చేస్తున్నాం. మంగళగిరి కాంగ్రెస్ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు జరిగాయి. రిపోర్ట్. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షులు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జంజనం శారద, టౌన్ వైస్ ప్రెసిడెంట్ దామర్ల వీరప్రసాద్, టౌన్ సెక్రటరీ కొరగంటి చిక్కయ్య, కొసనం శివ, వింజమూరి గిరిధర్, బొడ్డు రామారావు, కట్టిపోగు రత్తయ్య, శివాజీ, దేవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ సాగర్ మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ పేదల సంక్షేమానికి
జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. ముందుగా ప్రశ్న అనే పీడకల ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలని పట్టి పీడిస్తుంది. ఏదైతే వాదులేసి అంటే లేని కేసులేసి రావణ్ అనే వ్యక్తిని జైలు పాలు చేసిన ఘనత ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే. రాజద్రోహం దేశద్రోహం అని అంటున్నారు. రాజద్రోహం అంటే ఏమిటి, దేశద్రోహం అంటే ఏమిటి? రాజకీయ నాయకుడు అధికారంలోకి రావడానికి అనేకమైన వాగ్దానాలు, అనేకమైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను నిలువున మోసం చేసేది రాజద్రోహం కాదని మీరు చెప్పగలరా? అధికారంలో ఉన్న రాజకీయ నాయకులారా, దేశద్రోహం. ఈ దేశాన్ని సుభిష్టంగా సౌభాగ్యంగా పరిపాలించాల్సిన ప్రధానమంత్రి గారు ఈ రోజున అరుణాచల్ ప్రదేశ్, ఇండియా సరిహద్దులు అరుణాచల్ ప్రదేశ్లోకి చైనా బలగాలు దూసుకొస్తుంటే మీరు మాట్లాడటం లేదు. ఈ రోజున పాకిస్తాన్ వాళ్ళు మన మీద కత్తులు దూకుతుంటే మాట్లాడతలేదు. ఈ రోజున అమెరికా వ్యక్తి నరేంద్ర మోదీ గారిని, ఈ దేశ ప్రధానిని నువ్వు కిల్లర్ అని వ్యాఖ్యానిస్తే నువ్వు మాట్లాడటం లేదు. దేనికి మాట్లాడటం లేదు? ఇది కాదా దేశద్రోహం? ఇది కాదా అని భారతదేశ ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాము. రాజశేఖర్ గారి గురించి 4 మాటలు చెప్తే చాలదు. ఎందుకంటే ఆయన చేసిన ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలు అమోఘం. ఎట్లా అంటే ఇందిరమ్మ పథకం ద్వారా పేదలకు ఇళ్ళు కానీ, తర్వాత విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వ్యవసాయాలకి ఉచిత కరెంటు కానీ, అట్లాగే ఆపరేషన్లు లక్షల కొద్దీ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయడం కానీ, అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ తీసుకొచ్చింది ఆయనే, డ్వాక్రా మహిళలకి రుణాలు ఇప్పించింది ఆయనే. అలా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఇంట్లోనూ ఎక్కడో చోట నెరవేరుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే అసలు రోత పడుతుంది. ఎందుకంటే అయ్యా పవన్ కళ్యాణ్ అన్న, మీరు ఒకసారి లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ దినాభివృద్ధి చెంది రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకోవడానికి సూచన. తరువాత మనకి మన్ కీ బాత్ అని చెప్పే మహానీయుడు నరేంద్ర మోడీ గారు. ఆయన మాత్రం ఆచరించడు. ఆయన జీవితాంతం విదేశాలు తిరుగుతూనే ఉంటాడు, శాలువాలు కప్పించుకుంటూనే ఉంటాడు. ఆయన ముందు పాటించి జనాన్ని చెబితే మంచిది. జనం బంగారాలు కొనొద్దు, విశేషంగా ఖర్చు చేసుకోవద్దు, వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్లేదు. ఈయన మాత్రం రోజుకి 4 జతలు బట్టలు మార్చుకొని శాలువాలు కప్పించుకుంటూ భారతదేశంలో ఎవరు సన్మానాలు చేయట్లేదు, విదేశాల్లో చేస్తున్నారు నాకని చెప్పుకుంటూ ఆయన తిరుగుతూనే ఉంటాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి మన్ననలు పొందినారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఒక బలమైన నాయకుడిగా, క్రమశిక్షణ గల నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి, క్రమశిక్షణ ఊపిరిగా, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని మంచి పేరు తీసుకొచ్చి వారి జీవితం అంతా పేదల తుది శ్వాస వరకు నిరుపేదలకే అంకితం చేసినారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అవిరళ కృషి చేసి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఎక్కడా ఇవాళ డబ్బులు లేవు, ఏమీ లేవు, ఏం చేయాలి అనే పరిస్థితి లేకుండానే పరిపాలన చేసి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇత్యాది కార్యక్రమాలని ఘనంగా నిర్వహించి అందరికీ అందుబాటు చేసి సమైక్య రాష్ట్రం విడిపోకుండా ఉండటం కోసం ఆయన ఎంతో అవిరళ కృషి చేశారు. ఆ సందర్భంగా ఒక దశలో నిలదొక్కున్న దశలో మిగతా పార్టీలు తమ స్వార్థం కోసం రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ విడగొట్టిందనే పేరు తెచ్చారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. తాడేపల్లి గేటు సెంటర్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లి గేటు సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దర్శనపు శామ్యూల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మంగళగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షేక్ సలీం హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కాపు సాధికారక చైర్మన్ రేమణశెట్టి హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు షేక్ మొన్ని, ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బుల్లా సమర్పణ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గంధం రాధికతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటే మహాశక్తి. రాజశేఖర గారు పాదయాత్ర చేసి నిరుపేదలు కష్టాలన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కష్టాలు, నిరుపేదల కష్టాలన్నీ కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రేంజ్మెంటు, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, ఒక పిల్లోని చిన్నపిల్లలు కానీ నిరుపేద కుటుంబాల్లో చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ దాకా ఆపరేషన్ చేయాలంటే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకోలేక ఎంతమంది చనిపోయారు. అదే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కష్టాలు తీరి అందరూ కూడా ఎంతమంది ప్రాణాలు కాపాడారు. ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని ఘనంగా తాడేపల్లి గేట్ సెంటర్లో జరుపుకోవడం జరుగుతున్నది. కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సలీం గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, పాదయాత్రలో చిన్నపిల్లల యొక్క ఆక్రందనలు విని ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయటానికి, అలాగనే వృద్ధులకు వైద్య సదుపాయాలు అందించి వారి ఇంటి దగ్గర వరకే 108 అంబులెన్స్ రావడానికి అనేకమైనటువంటి కార్యక్రమములు ఉచితంగా చేపట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని పేద, బడుగు, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి ఐఐటి కాలేజీలు నెలకొల్పాడు. అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉచితమైనటువంటి విద్యను వారికి అందించి ఉన్నతమైన స్థాయిలో వారిని ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో మహత్కార్యములు చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులకు భూములు సస్యశ్యామలుగా ఉండటానికి ఉచితమైనటువంటి మందులు, ఎరువులు, అలాగనే సబ్సిడీ కింద వారికి అనేక విధములుగా చేదోడు వాదోడుగా నిలబడినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కొన్ని ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా మరీ ముఖ్యంగా 108, ఆరోగ్యశ్రీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అన్ని ఇలాంటివి చాలా చేశారు. ఆయన రచ్చబండ అనేదానికి పావురాల గుట్టకు వెళ్తా ఆయన మధ్యలో కాలమరణం చేశారు. కానీ అలాంటి ఆయన మళ్ళీ పుడతాడా, ఆయన వారసురాల్లాగా షర్మిలారెడ్డి గారు ఆయన ఆశయాల్ని తీసుకొస్తారు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని అవ్వాలని కోరుకుంటున్నాం. అట్లానే ఇవాళ మా షర్మిల కూతురు ఉందంటే చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ కొత్త ఊపు తీసుకొచ్చింది. అట్లానే రేపు రాహుల్ గాంధీ గారిని రాబోయే 29 ఎలక్షన్లో ప్రధానమంత్రి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అంటే రైతులకి మన భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కౌలు వేస్తామన్నారు. సగం మందికి ఇలా వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చంద్రబాబు కళ్ళు తెరిచి రేపు ఉన్న ఒక రైతులు కూడా రైతు కూలీలకి డబ్బులు వేయాలని బ్యాంకుల్లో చెప్పని చాలా తీసుకుంటాం.